హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ మనం చూసుకున్నట్లయితే ఈవినింగ్ 6:30 ఆ టైంకి ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాసారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్ చాయిస్ అనేది స్టార్ట్ అయింది. మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మెసేజ్ రావడం జరిగింది. కింద లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకేనా? అంటే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకోవాలి. అంటే మేము మెడికల్‌కి షార్ట్ లిస్ట్ అనేది అవ్వలేదు, మేము అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి ఉండిపోకూడదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో ఏంటంటే క్లియర్‌గా ఈ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 10 మినిట్స్‌లో వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ 11 సంవత్సరాల కాలంలో సౌత్ ఇండియాలో అన్ని సైనిక్ స్కూల్స్‌లో ఓకేనా? ఏదైతే ఓల్డ్ సైనిక్ స్కూల్ అట్ ద సేమ్ టైమ్ న్యూ సైనిక్ స్కూల్స్‌లో కొన్ని సైనిక్ స్కూల్స్ బాగోవు పక్కన పెట్టేసినట్లయితే మిగతా అన్ని స్కూల్స్‌లో కూడా మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నార్త్ ఇండియాలో కూడా మంచి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సెలెక్టెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్‌లో మన విద్యార్థులు అయితే ఉన్నారనమాట. ఓకేనా? దీనివల్ల ఏంటంటే అన్ని స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మాకు తెలుసు. అందుకే ఈ కౌన్సిలింగ్ ఏదైతే ప్రాసెస్ అనేది జరుగుతుందో కరెక్ట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా మాకు కావాల్సిన అనుభవం అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సైనిక్ స్కూల్ ఏదైతే స్కూల్ చాయిస్ అనేది ఉంటుందో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూల్ చాయిసే కదా అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకున్న విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. తప్పులు చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? చూడండి ఒక 10 మినిట్స్. ఓకేనా? ఏదైతే సైనిక్ స్కూల్ ఏదైతే మనకి ఈ కౌన్సిలింగ్ స్కూల్ చాయిస్ అనేది ఉంటుందో మనం కరెక్ట్ చాయిస్ అనేది తీసుకోకపోయినట్లయితే అడ్మిషన్ అయినప్పటి నుంచి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు కూడా మళ్ళీ మీరు బయటికి రావడానికి అవ్వదు. చాలా ఇబ్బంది అనేది పడవలసి అయితే ఉంటుంది. ఓకేనా? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వీడియోస్ మనం చూసినట్లయితే సరైన స్కూల్స్‌లో జాయిన్ అవ్వక న్యూ సైనిక్ స్కూల్స్‌లో విద్యార్థులు ఎంత కష్టపడ్డారో ఆ వీడియోలో మీకు అర్థమవుతుందనమాట. కంప్లీట్‌గా న్యూ ఢిల్లీ వరకు వెళ్ళి ఫైట్ చేసినా సరే వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు. అటువంటి స్కూల్స్ కూడా న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలియకుండా తొందరపడ్డారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్‌కి తగ్గేటట్టు ఏంటంటే మన స్కూల్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఏది పెడితే అది మీరు అప్లై చేసినట్లయితే విద్యార్థికి సీట్ అనేది రాదనమాట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎవరైతే సైనిక్ స్కూల్‌కి సంబంధించి ట్రైనర్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ పర్యవేక్షణలోనే మీరు ఈ కౌన్సిలింగ్ అనేది చేసుకోవాలి. ఏదైతే ఇన్‌స్టిట్యూట్ ఉంటుందో ఇన్‌స్టిట్యూట్ ఎవరైతే ఓనర్ ఉంటారో మీ టీచర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసుకోవడం మీకు రాకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా వీటి మీద ఏంటంటే అవగాహన అనేది ఉండదు. మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పెయిడ్ సర్వీసే చేసి పెడతాం అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే 150 బిలో అయినా పర్వాలేదు. 150 మాక్సిమం మార్క్స్ అనమాట. 150 నుంచి 240 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, 260 వరకు ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో మీరు న్యూ సైనిక్ స్కూల్స్‌లో సీట్ కావాలనుకున్నట్లయితే మాకు అప్రోచ్ అయినట్లయితే మాక్సిమం 99.9% మీకు సీట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి. ఎందుకంటే ముందుగా అప్రోచ్ అయిన వాళ్ళకి మనకేంటంటే సీట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి ఈ ప్రాసెస్ మీద మనకేంటంటే మొత్తం మనకేంటంటే కంప్లీట్ అయిపోతుందనమాట. లేట్ అయ్యే కొద్దీ మనకి సీట్ వచ్చే ఏదైతే అవకాశం ఉంటుందో అది మీరు కోల్పోతారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏది ఉంటుందో దాని గురించి క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ కౌన్సిలింగ్ సంబంధించి మనం అటెండ్ అయ్యేటప్పుడు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీదకి చూడండమ్మా. ఈ కౌన్సిలింగ్ మనం వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం వల్ల పేరెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది పడతారనమాట. అన్నిటికన్నా ముఖ్యమైన కీ పాయింట్ ఏంటంటే మనం సైనిక్ స్కూల్‌కి అప్లై చేసుకోవడం ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుందో ఆ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకునేది కేవలం మనకి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఇక్కడ వన్ టైమ్ ప్రాసెస్ అని చెప్పేసి వాడు ఫిల్ చేసి ఇచ్చాడు. వీటన్నిటి మీద ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే వన్ టైమ్ ప్రాసెస్ అనేది ఉంది. ఇదంతా మీకు అవసరం లేదు. దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఒకసారి చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నట్లయితే ఒక్కసారి
కన్ఫర్మ్ చేశామంటే మాత్రం ఎంటైర్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అయ్యేంత వరకు కూడా మనం ఏవైతే స్కూల్స్ ఉంటాయో స్కూల్స్ని మనం చేంజ్ చేసుకోలేము. స్కూల్స్కి సంబంధించి కన్ఫర్మ్ మీకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా, కట్ ఆఫ్ మార్క్స్ మీద ఎటువంటి అవగాహన మీకు లేకపోయినా, అసలు ఏమీ తెలియకుండా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏంటంటే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు. నెట్ సెంటర్ వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట. అక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో టప్ టప్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి స్కూల్ మీద ఎటువంటి అవగాహన అనేది ఉండదు. అలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే బై మిస్టేక్ మనకి ఏంటంటే ఐదర్ మనకి సీట్ అనేది రాదు, లేకపోతే ఏంటంటే మనకి తప్పుడు స్కూల్‌లో మనకి అడ్మిషన్ అనేది జరుగుతుందనమాట. తప్పుడు స్కూల్‌లో అడ్మిషన్ జరిగి మనకు తెలియకుండా అక్కడ మనం జాయిన్ అయినట్లయితే మనం చాలా ఇబ్బంది పడతాం. అండ్ ఇంకోటి, మనం తప్పు చేశామని వన్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత, అయ్యో! నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చా అనేది మళ్ళీ నాకు కాల్ చేస్తే ఛాన్స్ అనేది ఉండదు. వన్స్ ఒకసారి సబ్మిట్ చేసేసారా అయిపోయింది. ఇంకేం చేయలేం. అందుకే మీకు చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఏదైతే సైనిక్ స్కూల్ మీరు ఎంతైనా చదువుకొని ఉండండి. సైనిక్ స్కూల్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా మీరు వీటిని టచ్ చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్‌లో నేను ఎవ్రీ ఇయర్ కూడా చూస్తూ ఉంటున్నాను. సో, వన్స్ ఒకసారి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఇదయింది దరిద్రం. అంటే అంతకుముందు ఏంటంటే ప్రతి రౌండ్‌కి మనం చేంజ్ చేసుకునేవాళ్ళం. ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే మనకి వన్ టైమ్ ప్రాసెస్ మాత్రం ఇచ్చాడనమాట. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? సో, మనం ఏదైతే సబ్మిట్ చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవడానికి అనేది ఉండదు. సో, ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, వాడే చాలా క్లియర్‌గా మనకి చెప్పేయడం జరిగింది. సో, నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతారు. మీకు ఏదైతే మెసేజెస్ వచ్చే దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే, సో, మీకు ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. సో, మీరు అప్లై చేసుకోమని చెప్పి నేను చెప్పట్లేదు. మీకు అవగాహన కోసం మాత్రమే. సో, తర్వాత అడుగుతుంటారనమాట అందుకోసం అని చెప్పేసి. సో, మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా కోడ్ అనేది కనిపిస్తుంది. సో, ఏదైతే ఈ ఏరియాస్‌లో మీకు యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్, అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి సో, మనం లాగిన్ అనేది అవుతామనమాట పోర్టల్‌లోకి. సో, చాలామంది అడుగుతారు, ఇంతకుముందు సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ చేసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనేది మనకి తీసేసాడు. ఓన్లీ సో, ఫర్గట్ పాస్వర్డ్ మాత్రం ఇచ్చారు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటది కాబట్టి వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే మీరు అప్పుడే వెళ్ళిపోయారు. ఈ కౌన్సిలింగ్ గురించి మీరు ఇంకా ఆశించొద్దు. అయిపోయింది మీ జర్నీ. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇన్‌స్ట్రక్షన్స్‌లో వరకు కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఎవరైతే రిజిస్టర్ ఫర్ ఈ కౌన్సిలింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే అనమాట ఇది. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మనకి అవ్వదు. ఓకే? సో, లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ గాని మర్చిపోతే మనం రీసెట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే? సో, అది మనం లాగిన్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే సైడ్ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటది. ఇక్కడ చూడండి. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైనిక్ స్కూల్ అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ అనే ఆప్షన్స్ అనేవి మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడే మనం ఏంటంటే సైనిక్ స్కూల్స్ అనేవి చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మనకి పక్కన లిస్ట్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్ చేసుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్త పడాలి. ఓకేనా? సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినట్లయితే మీరు వీటిని టచ్ చేయొద్దు. దీనికోసం మన అన్నపూర్ణ అకాడమీలోనే సో, ఈ రోజు నుంచి నేను 24/7 ఓకేనా? సో, మరి 24/7 అంటే అవ్వదు. నైటు 10, 11 వరకు కూడా మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 8 నుంచి కూడా నేను మీకు అవైలబుల్‌గా అయితే ఉంటాను. ఓకేనా? సో, ఏదైతే ఈ రౌండ్స్ అనేవి ఉంటాయో రౌండ్స్ అయినప్పుడు మార్నింగ్ 8 నుంచి నైట్ 10, 11 వరకు కూడా నేను అవైలబుల్‌గా ఉంటాను. ఫోన్ కాల్స్ తీసుకుంటాను. ఏ ఫోన్ కాల్స్ అంటే మా ద్వారా ఈ కౌన్సిలింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఫోన్ కాల్స్ మాత్రమే తీసుకుంటాను. సో, ఆ కాల్స్ తీసుకొని నేను అప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ఈ టైంలో మీరు సార్ నేను ఏ స్కూల్స్ తీసుకోవాలి? ఎలాగ అప్లై చేయాలి? ఏది క్లిక్ చేయాలి? నేను ఇంటర్నెట్ సెంటర్ దగ్గర చెప్పండి ప్రాసెస్ కూర్చుంటాను, చేసుకుంటానంటే మాత్రం నేనేమీ చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ బయట వాళ్ళు ఎవరికైతే తెలియదో వాళ్ళకి కూడా మనం చేసి పెట్టాలి కాబట్టి బయట వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నేనేంటంటే ఎంతో కొంత పెయిడ్ సర్వీసే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. మీకు ఫీజ్ అనేది చెప్తాను. చాలా తక్కువ ఫీజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు సింగిల్ టైమ్ చేసుకునేదే సో, హండ్రెడ్స్‌లోనే ఉంటదనమాట. సో, చాలా తక్కువ ఫీజ్ అనేది తీసుకుంటాను. చేయటం అయితే జరుగుతుందనమాట. సో, క్లియర్‌గా మీకు అర్థమైంది కదా! ఇది మనకి. సో, నెక్స్ట్ మనకి అయిపోయిన తర్వాత
నెక్స్ట్ మనం ఏం చేస్తాము, సైనిక్ స్కూల్స్ అనేవి న్యూ సైనిక్ స్కూల్స్, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ 2 మనం చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ వన్ లాక్ ద చాయిస్ అని చెప్పేసి ఉంటది. ఈ లాక్ ద చాయిస్ దగ్గర మనం లాక్ చేసుకోవాలి. చేసుకోకుండా వదిలేసినట్లయితే మీరు అప్లై చేసుకున్నట్టే. ఓకేనా? ఖచ్చితంగా లాక్ చేయవలసి అనేది ఉంటది. మీకు తెలియకుండా టచ్ చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రైనర్ పర్యవేక్షణలో మాత్రమే. ఓకేనా? మీ ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ పర్యవేక్షణలో చేయండి. వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి మాకు తెలీదనే ఎవరైతే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైమ్ వీటి మీద అవగాహన లేకుండా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. మాకు కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్స్ కనిపిస్తాయి. లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం లాక్ చేసే ముందు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎడిట్ చాయిస్ అనేది ఉంటది. లాక్ చేసే ముందే మనం చూసుకోవాలది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్‌గా మనకి ఏదైతే ప్రింట్ ఔట్ అనే ఆప్షన్ ఉంటుందో ప్రింట్ తీసుకొని మనం ఏ స్కూల్స్‌కి అప్లై చేసుకున్నామో ఆ స్కూల్స్ మనం చూసుకోవచ్చనమాట. ఓకే? మీకు మళ్ళీ చాలా క్లియర్‌గా చెప్తున్నాను. సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ చాయిస్ అనేది వన్స్ ఒకసారి తప్పు చేశారంటే మాత్రం ఇంతకాలం మీరు చేసిన ఏదైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లెక్క అయితే మాత్రం వన్స్ ఒకసారి మనం తప్పు చేసామంటే మాత్రం దాని నుంచి మనం బయటపడడం అనేది చాలా కష్టమైనది అయిపోతుంది. అనవసరంగా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మంచి స్కూల్ అనేది వాళ్ళు చూస్ చేసుకోకముందే తెలుసుకోకపోవడం వల్ల రాంగ్ స్కూల్ అనేది వాళ్ళకి వస్తది. మళ్ళీ తర్వాత రౌండ్స్‌కెళ్తారు. ఈలోపు మనకి మంచి స్కూల్ ఏదైతే ఉంటుందో దాని ఆప్షన్ అనేది పోతుందనమాట. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఏదైతే స్కూల్ ఏదైతే మనకి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉందో అది మేము చేయటం అయితే జరుగుతుంది. మాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి మళ్ళీ మీకు చెప్తున్నాను. మార్నింగ్ 8:00 నుంచి నైట్ 10-11 వరకు కూడా నేను మీకు అవైలబుల్‌గా ఉంటాను. ఖచ్చితంగా ఎవరైతే ప్రాసెస్ చేసుకోవాలనుకుంటారో మా ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన టీమ్ కూడా రేపు మార్నింగ్ నుంచి 8:00 నుంచి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా?